నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ట్రావెల్ డైరీ. ఈ రోజు మనం భారతదేశంలో అత్యంత పవిత్రమైన హిమాలయ యాత్ర చార్ధామ్ యాత్ర గురించి తెలుసుకోబోతున్నాం. ఉత్తరాఖండ్ హిమాలయ ప్రాంతంలో ఉన్న ఈ 4 పవిత్ర క్షేత్రాలు జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. 25 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్న సంస్థ డివోషనల్ టూర్స్ అనగానే ముందు వరుసలో వినిపించే పేరు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇంకెందుకు ఆలస్యం, చార్ధామ్ యాత్ర గురించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ముందుగా అసలు సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ రాగానే ప్రతి ఒక్క భక్తుడు డివోషనల్ టూర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది చార్ధామ్ యాత్ర. ఎగ్జాక్ట్లీ. సో చార్ధామ్ యాత్ర గురించి ఒక్కసారి చెప్పండి. ఈ చార్ధామ్ యాత్ర అనేది మనకు కేవలం 6 months మాత్రమే ఓపెన్ ఉంటుందండి. ఎందుకంటే టెంపుల్స్ అన్నీ కూడా మనకి హిమాలయాస్లో ఉంటాయన్నమాట. సో అక్కడ క్లైమేట్ని బేస్ చేసుకునేసేసి ఈ టెంపుల్స్ అనేది కేవలం ఒక 6 months మాత్రమే ఓపెన్ ఉంటాయి. సో అంటే ఈ 6 months మాత్రమే మనం అంటే ఎవరైతే మానవ మాతృలు ఉన్నారో వారి చేత పూజింపబడతాయి అన్నమాట. తర్వాత మిగిలిన 6 months ఏవైతే ఉన్నాయో దేవతలే సాక్షాత్తు అక్కడ పూజిస్తారన్నది నానుడు ఉంటుంది. సో ఇప్పుడు మనకు కమింగ్ సమ్మర్కి సంబంధించి అంటే ఇయర్ 2026 సంబంధించి అక్షయ తృతీయ అనేది April 19th వచ్చిందనమాట. సో ఈ April 19th నుంచి టెంపుల్స్ అనేది 1 by 1 ఓపెన్ అవుతాయి. 19th వచ్చేసేసి మనకి యమునోత్రి అండ్ గంగోత్రి టెంపుల్స్ ఓపెన్ అవుతున్నాయి. 22nd April వచ్చేసేసి కేదార్నాథ్ ఓపెన్ అవుతుంది. అలాగే 23rd April వచ్చేసేసి బద్రీనాథ్ టెంపుల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ 4 ధామాలు కలయికనే మనము చార్ధామ్ యాత్ర అని చెప్పనేసి చేస్తున్నాం అనమాట. ఈ యాత్ర వచ్చేసేసి మనకి ఇంచుమించుగా April 20వ తారీఖు నుంచి డైలీ బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయండి. రైట్. అలాగే అంటే ఈ చార్ధామ్ యాత్రలో అంటే మనం ఇంకా విజిట్ చేసే ప్లేసెస్ అక్కడ ఏముంటాయి అంటే ఇప్పుడు మీరు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటున్నారు కదా. సో చార్ధామ్ ఈ 4 కాకుండా ఇంకా అక్కడ విజిట్ చేసే ప్లేసెస్ ఏముంటాయి? చార్ధామ్ యాత్రలో ముఖ్యంగా మనం మెయిన్ ప్లేసెస్ చూసుకుంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 ప్లేసెస్ వస్తాయి అన్నమాట. ఈ 4 కూడా ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. వేటికి వెళ్ళాలనుకున్నా సరే మనం ఒక పర్టికులర్ టైం పీరియడ్ పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకుంటూ మనం ఈ టూర్లో ఏంటంటే ఢిల్లీ, అలాగే హరిద్వార్, రిషికేశ్, అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఉత్తరకాశీ టెంపుల్, బ్రహ్మకపాలము, ఇంకా అలాగే మనం ఈ చార్ధామ్ యాత్ర చేసేటప్పుడు పంచప్రయాగలు, అలాగే పంచబద్రీలు, పంచకేదార్లు అని చెప్పనేసి అక్కడ హిమాచల్లో ఉన్నాయి. ఈ యాత్ర చేసేటప్పుడు మాత్రం మనము ఈ పంచ ప్రయాగలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా విజిట్ చేస్తాం అనమాట. సో ఎందుకంటే ఒక్కొక్క ప్రయాగలో ఒక్కొక్క నదీ సంగమం అనేది ఉంటుందన్నమాట. సో ఆ నదీ సంగమం యొక్క విశిష్టత ఏంటి, ఎలా ఉంటుందని చెప్పనేసి వచ్చేటువంటి టూర్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా అక్కడ వాళ్ళకి ఆ సంగమంకి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారండి. అంటే అలాగే జశ్వంత్ గారు అయితే మీరు నెక్స్ట్ మంత్ నుంచి ఓపెన్ అవుతున్నాయని చెప్తున్నారు కదా. సో అంటే ఇప్పుడు సమ్మర్లో ఈ చార్ధామ్ యాత్రకు వెళ్ళాలనుకునే భక్తులు చాలా మంది ఉంటారు. అంటే అందరికీ అదొక కళలాగా ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళు ఎంత ముందుగా వాళ్ళు ప్లాన్ చేసుకుని ఉండాలి, ఎప్పటి నుంచి వాళ్ళు బుక్ చేసుకోవాలి? ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి బుకింగ్స్ అన్నది ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ ఇయర్ అంటే 2025 డిసెంబర్ నుంచి బుకింగ్స్ అనేది స్టార్ట్ అయినాయి అనమాట. ఎందుకంటే మనము మెగా ట్రావెల్ మేలో అని చెప్పనేసి ఒక ఎక్స్పో టీమ్ క్రియేట్ చేసాము. అలాగే ట్రావెల్ ఎక్స్పో కూడా మనం కండక్ట్ చేసాము. చాలా వరకు ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్ అన్నది అన్నీ కూడా ఆ టైంలో జరిగిపోయాయి అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఇన్బిల్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం 70 to 75% ఆఫ్ బుకింగ్స్ అన్నీ కూడా జరిగిపోయాయి. ఎందుకంటే April 20వ తారీఖు నుంచి డైలీ మన దగ్గర బ్యాచెస్ అనేది ఉన్నాయన్నమాట. కంప్లీట్గా 13 days టూర్ షెడ్యూల్ ఉంటుంది ఇది. సో కాబట్టి ఎవరైనా సరే ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇమీడియట్గా మీరు ఆర్వీ ట్రావెల్స్ని సంప్రదిస్తే మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. సో ఈ యాత్ర ప్రొసీజర్ ఏంటనేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. రైట్. అలాగే యూజువల్లీ చార్ధామ్ యాత్ర అనగానే అందరూ హెలికాప్టర్ గురించి ఆలోచిస్తుంటారు. సో ఆ జర్నీ అంతా ఎలా ఉంటుంది? ఈ చార్ధామ్ యాత్రలో మనం హెలికాప్టర్ అనేది ఒక ఆప్షన్ అండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత క్లైమేట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఎవరి చేతిలో ఉండదన్నమాట. సో దైవాధీనం ఉంటుంది. సో మనం చాలా వరకు హెలికాప్టర్ టికెట్స్ దొరికితే వెళ్ళండి, గుడ్. లేదు దొరకలేదు అనుకుంటే మనకు ఆప్షన్గా అక్కడ కేదార్నాథ్ దర్శనానికి వెళ్ళడానికి నడిచైనా వెళ్ళొచ్చు, లేదా డోలీ ద్వారా వెళ్ళొచ్చు, లేదా గుర్రం ద్వారానే వెళ్ళొచ్చు అనమాట. బట్ చాలామంది ఏంటంటే హెలికాప్టర్స్తో ప్యాకేజెస్ ఇస్తున్నాం అంటున్నారు కానీ బట్ అది సాధ్యం కాని విషయం అనమాట. ఎందుకంటే కంప్లీట్ ఆన్లైన్ ప్రొసీజర్ అనేది ఉంది.
సో ఆన్లైన్ ప్రొసీజర్లో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అన్నది క్లియర్గా కస్టమర్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే కస్టమర్స్ ఇంకా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఆ హెలికాప్టర్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, వాటి షెడ్యూల్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. అండ్ ఈ హెలికాప్టర్ స్కెడ్యూల్ అంతా కూడా మళ్ళీ లాస్ట్ మినిట్లో ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం ఉంటుందా? అంటే క్లైమాటిక్ చేంజెస్ వల్ల అలా ఏమైనా మళ్ళీ ప్లాన్ అంతా ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే అక్కడ పూర్తిగా క్లైమేట్ బేస్ చేసుకొని ప్రతిరోజు ఒక షెడ్యూల్ ఉంటుందన్నమాట వాళ్ళకి. మార్నింగ్ 6 to 9 ఒక స్లాట్ ఉంటుంది, 9 to 12 ఒక స్లాట్ ఉంటుంది. సో ఈ స్లాట్స్లో వెళ్ళిన వాళ్ళు మాత్రమే సేమ్ డే రిటర్న్ ఉంటుందన్నమాట. అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ తిరిగి వచ్చేలాగా వాళ్ళ షెడ్యూల్ ఉంటుంది. అది కూడా క్లైమేట్ పూర్తిగా రన్నింగ్లో ఉండి, ఇన్ కేసు ఒకవేళ క్లైమేట్ ఏదైనా ఇబ్బంది జరిగి అక్కడ మనకి ఏదైనా వర్షం రావడం కానీ లేదంటే ఫాగ్ రావడం కానీ జరిగింది అనుకోండి, పూర్తిగా ఆ డే షెడ్యూల్ అంతా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ డే వెళ్ళే ఆప్షన్ కూడా మనకు అక్కడ ఉండదన్నమాట. ఓకే, అంటే అప్పుడు అంటే మొత్తం ఈ మన టూర్ ప్లాన్ మొత్తం ఎన్ని రోజులను ప్లాన్ చేసుకోవాలి? ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఒక టూరిస్ట్ ఎవరైనా మనం హెలికాప్టర్ ఆప్ట్ చేసుకుంటే కనుక దాంట్లో ఏదైనా చేంజెస్ జరిగితే దానికి సంబంధించి మళ్ళీ ఖర్చులంతా కూడా టూరిస్ట్ బేర్ చేసుకోవాల్సి ఉంటుంది కదా? ఎగ్జాక్ట్లీ అండి. సో వీటి గురించి అని చెప్పనేసి మనం చార్ధామ్ యాత్ర ఏదైతే డిజైన్ చేసామో 12 nights 13 days టూర్ అనమాట. సో ఇందులో ఏంటంటే ప్రతి డెస్టినేషన్లో మనము 2 nights స్టే ఉంటాం. ఇప్పుడు యమునోత్రి వెళ్తే అక్కడ ఒక 2 nights స్టే ఉంటాము, గంగోత్రి వెళ్తే అక్కడ బేస్ క్యాంప్లో 2 nights ఉంటాం. అలాగే కేదార్నాథ్కి వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ మనం 3 nights స్టే ఉంటాం. ఇన్ కేస్ ఏదైనా క్లైమేట్ రీజన్స్ వల్ల డే 1లో మనం ఏ రోజైతే దర్శనానికి వెళ్ళాలి అనుకుంటామో ఆ డేలో ఒకవేళ దర్శనం వెళ్ళలేకపోతే, ఒకవేళ కస్టమర్ హెలికాప్టర్ చూస్ చేసుకున్నారు, హెలికాప్టర్స్ ఫ్లై అవ్వలేదు, వాళ్ళకి నెక్స్ట్ డే ఫుల్ డే ఒక ఆప్షనల్ డే అనేది అక్కడ ఇస్తున్నాం అనమాట. సో ఎవరైనా క్లయింట్స్ హెలికాప్టర్ బుక్ చేసుకుని వెళ్ళలేకపోయారు, సో తర్వాత రోజు వాళ్ళు నడిచి కానీ డోలీ కానీ గుర్రం మీద కానీ వెళ్ళి రావచ్చు అనమాట. ఈ ఆప్షన్ అనేది ఇస్తున్నాం. సో ఎవరైతే ముందు రోజు దర్శనం వెళ్ళేసి వస్తారో అక్కడ చూడాల్సినటువంటి కొన్ని లోకల్ టెంపుల్స్ ఉన్నాయి, అవి ఎలా వెళ్ళాలి, ఏవేవి చూడొచ్చు అన్నది అక్కడ ఉన్నటువంటి టూర్ మేనేజర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే దర్శనం చేసుకొని అదే రోజు కిందికి వచ్చేస్తే మనకు అక్కడ నియర్ బై గుప్తకాశీ టెంపుల్ ఉంది, అలాగే గౌరీకుండు, త్రిగు నారాయణ అని చెప్పనేసి శివపార్వతుల కళ్యాణం జరిగినటువంటి ప్లేస్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి కూడా మనం ఈ పూజా విధి విధానాలన్నీ కూడా అక్కడ ఆచరించవచ్చు అనమాట. సో అక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అన్న దాని గురించి ఆ రోజు మనం ఎవరైతే టూర్ మేనేజర్ ఉంటారో తన క్లియర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తారండి. రైట్ అండి. అలాగే అంటే ఈ చార్ధామ్ యాత్రకి వెళ్ళడానికి ఏజ్ లిమిటేషన్ ఏ విధంగా ఉంటుంది? అంటే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి అండ్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎలా గైడ్ చేస్తుంది టూరిస్టులను? ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తుందండి. సో రాబోతున్న 2-3 రోజుల్లోనే యాత్ర రిజిస్ట్రేషన్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది. సో మన దగ్గర ఎవరైతే కస్టమర్స్ రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేస్తాము. సో వన్స్ మనం ఈ యాత్ర రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాతనే మనం హెలికాప్టర్ టికెట్ బుక్ చేసుకునే దానికి ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవరైతే బ్యాచ్ వైజ్ బుక్ చేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, వాళ్ళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి సెండ్ చేయడం జరుగుతుందన్నమాట. రైట్. అలాగే ఎవరైనా టూరిస్టులు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ త్రూ వెళ్ళే భక్తులకు కావచ్చు, టూరిస్టులు కావచ్చు, ఫుడ్ విషయంలో మీరు చాలా స్పెషల్ కేర్ తీసుకుంటారని చెప్తుంటారు. సో అసలు ఎలా మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు, ఎలాంటి ప్రికాషన్స్ ఇస్తారు? ఎగ్జాక్ట్లీ అండి. ఫుడ్ విషయంలో అంటే ఫస్ట్ ఆర్వి ట్రావెల్స్ని గుర్తు చేసుకున్నారు పిలిగ్రిమ్స్ అంటే వెళ్ళేటువంటి టూరిస్టులు మెయిన్ ఫుడ్ అనమాట. ఎందుకంటే లాస్ట్ 25 years నుంచి కూడా కస్టమర్స్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఇండియాలో వాళ్ళు చార్ధామ్ యాత్ర వెళ్ళినా, అమర్నాథ్ వెళ్ళినా లేదా ముక్తినాథ్ వెళ్ళినా, ఏ టూర్కి వెళ్ళినా మనం అక్కడ ఏంటంటే కంప్లీట్ మన కిచెన్ టీమ్ని పంపిస్తాం అనమాట. కిచెన్ టీమ్ని పంపించి మనకు కావలసినటువంటి కంప్లీట్ తెలుగు భోజనం ఏదైతే ఉందో అక్కడ ప్రతి ఒక్క పిలిగ్రిమ్స్కి ఏర్పాటు చేస్తాం. ఈ ముఖ్యంగా చార్ధామ్ యాత్ర చూసుకుంటే మనకు ప్రతి ప్లేస్లో బేస్ క్యాంప్ అనేది పెడతాం అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్యాకేజ్ ఏదైతే స్టార్ట్ చేసి వెళ్తారో 12 nights 13 daysలో ప్రతి ప్లేస్లో బేస్ క్యాంప్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ బేస్ క్యాంప్ మనం హరిద్వార్లో, అక్కడ ఒక సపరేట్ కిచెన్ టీమ్ ఉంటుంది. అక్కడ ఆ బేస్ మొత్తం అంతా చూసుకునే దానికి ఒక సీనియర్ మేనేజర్ ఉంటారు అందుబాటులో. అలాగే యమునోత్రి వెళ్ళినప్పుడు యమునోత్రిలో మనకు బేస్ మేనేజర్ ఉంటారు. సో యమునోత్రికి నియర్ బై రాణాచెట్టి అనే ప్లేస్లో, అలాగే ఉత్తరకాశీ, రాంపూర్, అలాగే పాండుకేశ్వర్, బద్రీనాథ్, ఇలా ప్రతి డెస్టినేషన్లో అంటే ప్రతి ధామ్లో మనం ఒక సపరేట్ బేస్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అక్కడే ఒక టూర్ మేనేజర్ ఉంటారు, సీనియర్ మేనేజర్. ఆయన అక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటూ ఉంటారు. వచ్చేటువంటి పిలిగ్రిమ్స్ ప్రతి ఒక్కరికి కూడా మన తెలుగు భోజనం అనేది అందిస్తాం అనమాట. సో అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్రిపరేషన్స్ అంతా కూడా మానిటరింగ్ ఆఫీస్ నుంచి మేము చేస్తూనే ఉంటాం ప్రతినిత్యము. అలాగే అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి కిరాణా మెటీరియల్ కూడా ఇక్కడి నుంచే మనం ముందుగానే అంటే ఈ యాత్ర స్టార్ట్ అవ్వకముందే
సుమారు ఒక 15 రోజుల ముందే అక్కడికి మెటీరియల్ అంతా పంపించి అక్కడ ప్రతిరోజు మనకు కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో ప్రొవైడ్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేసేస్తాం. కేవలం అక్కడ లోకల్గా ఏంటంటే మనం వెజిటబుల్స్ అలాగే డైరీ ప్రోడక్ట్స్ మాత్రమే అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ దగ్గర పర్చేజ్ చేస్తాము. మిగిలిన కిరాణా మెటీరియల్ అంతా కూడా మనం ఇక్కడ నుంచే ఒక సపరేట్ ట్రక్లో 10 నుంచి 15 రోజులు ముందుగానే పంపించేస్తాం అన్నమాట. రైట్ జశ్వంత్ గారు, అంటే ఇక్కడికి మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత క్లైమేట్ చేంజెస్ ఉంటాయి కాబట్టి అంటే ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎలాంటి కేర్ తీసుకుంటుంది టూరిస్టులకి? హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించి అండి, ఇప్పుడు అక్కడ మనకు ప్రతి ప్లేస్లో ఒక బేస్ మేనేజర్ అనేది ఉంటారనమాట. అలాగే అక్కడ లోకల్గా ఎవరైతే హోటల్ టీం ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి కంప్లీట్ సపోర్ట్ చేస్తారండి. ఎలా అంటే ఎవరైనా పర్సన్ సిక్ అయ్యారు వాళ్ళని ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి నియర్ బై హాస్పిటల్స్కి మూవ్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి లోకల్ కన్వీనియన్స్, ఏదైనా వెహికల్లో వెళ్తున్నారా లేకపోతే అంబులెన్స్ కావాలా, ఎటువంటి సర్వీస్ వాళ్ళకి కావాలన్నా సరే 24/7 అక్కడ మనకి ఈ యాత్రా పీరియడ్ అంతా వర్క్ చేయడానికి ఉన్నటువంటి బేస్ మేనేజర్స్తో పాటు లోకల్గా ఉన్నటువంటి హోటల్ వాళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ అనేది ఇస్తారనమాట. సో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళతో పాటు ఒక పర్సన్ని మనం అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అంతా ప్రొవైడ్ చేసి వాళ్ళు కంప్లీట్ క్యూర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ యాత్ర అనేది స్టార్ట్ అవ్వడానికి మనం ప్రికాషన్స్ అనేది తీసుకుంటూ ఉంటాం. రైట్, అలాగే అంటే వాళ్ళకి ఏమైనా డిసీజెస్ ఉన్నా లేదంటే హెల్త్ పరంగా వాళ్ళకి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా ముందుగానే వాళ్ళకి సంబంధించి ఏదైనా గైడెన్స్ ఇవ్వాల్సి ఉంటుందా? తప్పకుండా అండి. ఈ చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అనుకుంటే కొద్దిగా ఆస్మా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎవరైనా సరే అట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎలా సెట్ అవ్వాలి ఏంటి అన్న దాని గురించి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. రైట్, అలాగే అంటే ఇందాక మీరు అన్న 2-3 రోజుల్లో రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది అని. సో అసలు రిజిస్ట్రేషన్కి ఏమేం తీసుకోవాలి అంటే ఎలాంటివి చూసుకోవాలంటారు? అండ్ చార్ధామ్ యాత్ర అనేది ప్రతి ఒక్కరికి ఒక పెద్ద కళ. అక్కడికి వెళ్ళాలంటే ఒక పర్సన్ వాళ్ళని వాళ్ళు ఎలా ఏదైనా బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుందా, వాళ్ళకి వాళ్ళు ఏదైనా తయారవ్వాల్సి ఉంటుందా? ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి మనం ప్లానింగ్ అనేది ఎలా అంటే కేవలం కొద్ది రోజుల ముందు డైలీ వాకింగ్ చేయడము, కొంచెం శ్వాసకు సంబంధించి ఇబ్బందులు లేకుండా అటువంటి వాటికి ఏదైనా ఉన్నా సరే మెడికేషన్ ముందే తీసుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఫిట్గా ఉంటారు. అలాగే ఈ యాత్ర రిజిస్ట్రేషన్కి సంబంధించి చూసుకుంటే కేవలం మనము ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందండి. సో ఆధార్ కార్డు ద్వారా మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ కూడా ఏంటంటే మాక్సిమం మనకు May 6th ఓపెన్ అవుతుందని చెప్పనేసి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఆల్రెడీ రిలీజ్ చేసింది. సో 1 or 2 daysలో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ త్రూ వచ్చే టూరిస్టులకి కావచ్చు, భక్తులకి కావచ్చు, సో అంటే స్పెషల్గా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ని వాళ్ళు ఆప్ట్ చేసుకోవడానికి మీరు ఇంత ట్రస్ట్ వర్దిగా 25 years నుంచి ఉంటున్నారు. సో వాళ్ళు అసలు మీ వరకు రావడానికి ఇంత ట్రస్ట్ వర్ది మీరు ఎలా గెయిన్ చేసుకున్నారు? సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే అండి చార్ధామ్ యాత్రకి కొన్ని వేల మంది వెళ్తారనమాట మన దగ్గర నుంచి. ఎందుకంటే డైలీ బ్యాచెస్ ఉంటాయి. సో ప్రతిరోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే ఈ చార్ధామ్ యాత్రలో ఏ డే వాళ్ళు వెళ్ళాలనుకున్నా సరే మన దగ్గర బ్యాచెస్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయి. అలాగే వాళ్ళకి ముందుగానే మనం ఫ్లైట్ టికెట్స్, హోటల్స్, అలాగే వెహికల్స్ అన్నీ కూడా ప్రీ పర్చేజ్ చేసి పెట్టేసి ఉంటాం. సో కాబట్టి కేవలం వాళ్ళు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారు. అలాగే వాళ్ళ బుకింగ్ ప్రొసీజర్ అనేది కూడా వాళ్ళు ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. రైట్, అలాగే అంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమ్మర్ వెకేషన్కి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో ప్రజెంట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇవి కానీ డొమెస్టిక్ టూర్స్ కానీ ఏమున్నాయంటారు? ప్రజెంట్ మన దగ్గర టూర్స్కి సంబంధించి చూసుకుంటే డొమెస్టిక్లో అన్ని స్టేట్స్కి ఉన్నాయండి. లైక్ ఇప్పుడు మనకు చార్ధామ్ యాత్ర గురించి మనం డిస్కస్ చేసాము. అలాగే రాబోతున్న సమ్మర్కి సంబంధించి మనకి సమ్మర్ ప్యాకేజ్ అన్నట్టు సపరేట్గా కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు షిమ్లా, మనాలి, శ్రీనగర్, కాశ్మీర్, తర్వాత గ్యాంగ్టాక్, డార్జిలింగ్, తర్వాత గౌహతి, షిల్లాంగ్, చిరపుంజి, లేదు ఒకవేళ మనం సౌత్లో చూసుకుంటే ఊటీ, కొడైకెనాల్ వెళ్ళాలనుకున్నా లేదా కేరళ టూర్స్ వెళ్ళాలనుకున్నా కూడా అన్నీ కూడా మన దగ్గర గ్రూప్ డిపార్చర్స్ ఇంచుమించుగా 10 to 15 బ్యాచెస్ అనేది ఈ సమ్మర్కి సంబంధించి బ్యాచెస్ ఉన్నాయి. అలాగే డెవోషనల్ పరంగా చూసుకుంటే మన దగ్గర ఏంటంటే ప్రతిరోజు కాశీ యాత్ర అనేది ఉందన్నమాట. 3 nights 4 days ప్రతిరోజు కాశీ యాత్ర అనేది రన్ అవుతూనే ఉంటుంది. అలాగే స్టేట్స్కి సంబంధించి చూసుకుంటే రాజస్థాన్కి సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది మన దగ్గర, గుజరాత్ ఉంటుంది, అలాగే తమిళనాడు, కర్ణాటక. సో ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్కి అక్కడ ఉన్నటువంటి మెయిన్ డివోషనల్ ప్లేసెస్ అన్నీ ప్యాకేజెస్ లాగా మన దగ్గర ఆల్రెడీ ఫిక్స్డ్ డిపార్చర్స్ కింద రన్ అవుతూనే ఉంటాయి. ఇవన్నీ ఫిక్స్డ్ డిపార్చర్స్ కింద ఉంటాయి. అలాగే కస్టమర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మేము ఇండివిజువల్గా ట్రావెల్ చేయాలనుకుంటున్నాము, కేవలం మా ఫ్యామిలీ వరకే వెళ్ళాలనుకుంటాము, సో అలాంటి వారికి కూడా ఎటువంటి టూర్ అయినా సరే మనం కస్టమైజ్ చేసి అనేది ఇస్తాం అనమాట. అది సౌత్ వెళ్ళాలనుకున్నా, నార్త్ వెళ్ళాలనుకున్నా, లేదు ఒకవేళ మేము
పర్టికులర్ కొన్ని ప్లేసెస్ వెళ్ళాలనుకుంటున్నా, సో వాటికి ఎలా కస్టమైజ్ చేయాలి ఏంటి అనేసి మా ట్రావెల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళకి డిజైన్ చేసి ప్యాకేజెస్ అనేది అందిస్తూ ఉంటాం అనమాట. అండ్ ఈ ప్యాకేజెస్ కూడా అంటే పర్టికులర్ పీరియడ్ ఏమైనా ఉంటుందా, ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అని ఇలాగ ఏమైనా ఉంటుందా స్లాట్స్? లేదండి, ఇప్పుడు ప్రతి ప్యాకేజ్కి అడ్వాన్స్ బుకింగ్ అనేది ఉంటుందన్నమాట. సో అది పర్టికులర్ పీరియడ్ మినిమం ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకునేసి మనం ఈ టూర్స్ అనేది రన్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు హాలిడే ప్యాకేజెస్ 1 వీక్ బిఫోర్ కూడా కొందరు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొందరు ఏంటంటే 15 డేస్ బిఫోర్ కూడా చేసే వాళ్ళు ఉంటారు. సో దానికి అనుగుణంగా ఎటువంటి వాళ్ళైనా సరే, అంటే ఇండివిజువల్గా వెళ్ళాలనుకున్నా లేదా గ్రూప్గా వెళ్ళాలనుకున్నా, సో ప్యాకేజెస్ అనేది మన దగ్గర ఆల్రెడీ డిజైన్ చేస్తున్నాము. సో వాటికి సంబంధించి పూర్తి వివరాలు అందజేయడం జరుగుతుంది అనమాట. అయితే అలాగే అంటే రిమైనింగ్ ట్రావెల్స్ చాలా కూడా ఉంటాయి కదా, సో ఇప్పుడు ఈ చార్ధామ్ యాత్ర ఇట్లాంటి వాటి అన్నిటికి కూడా స్పెషల్ ఆఫర్స్ మేము ప్రకటిస్తున్నాం అని చెప్పి ఇలా చాలా ట్రావెల్స్ ఉంటాయి. వీటిలన్నిటిని తట్టుకొని మీరు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 20 సంవత్సరాలుగా ఒక కస్టమర్స్కి వచ్చే టూరిస్టులకి మీరు ఎలాంటి స్పెషల్ గైడెన్స్ కానీ ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, అంటే వచ్చే వాళ్ళకి మీరు ఆ సస్టైనబిలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మీరు అన్నట్టుగా ఈ చార్ధామ్ యాత్ర అనేది అందరూ చేయలేరండి. ఎందుకంటే ఒక సర్టైన్ టీం అనేది ఉండాలి. ఎందుకంటే అక్కడ ప్రతినిత్యము వాళ్ళను ఎంక్వైరీ చేసుకుంటూ ఉండాలి, ఎక్కడ ఉన్నారు, ఎలా వెళ్తున్నారు, ఏంటి అనేసి. సో దీనికి ఒక ఫ్లో అనేది కంప్లీట్ ఉండాలి. అలాగే మనకేంటంటే ఒక టీము కంప్లీట్గా ఆ 40 to 55 డేస్ ఏదైతే సీజన్ ఉంటుందో ఏప్రిల్ అండ్ మేలో కంప్లీట్గా అక్కడే ఉంటారనమాట. కిచెన్ టీమ్ కానివ్వండి, టూర్ మేనేజర్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బేస్ మేనేజర్స్, వీళ్ళందరూ కూడా కంటిన్యూ అక్కడే ఉండి వచ్చేటువంటి ప్రతి పిలిగ్రిమ్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ ఫెసిలిటీస్ కానివ్వండి, లేదంటే అక్కడికి వాళ్ళు వెళ్ళాల్సినటువంటి టెంపుల్స్ ఏవైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకునేసి చేస్తామన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఫుడ్ విషయం, సో చాలా కేరింగ్గా ప్రతి ప్లేస్లో మన సౌత్ ఇండియన్ ఫుడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి అరేంజ్మెంట్స్ అనేది ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నాం. అలాగే హోటల్స్కి సంబంధించి కూడా లాస్ట్ 3-4 మంత్స్ బిఫోర్ నుంచే, యాత్ర స్టార్ట్ అవ్వకముందే హోటల్స్ అన్నీ కూడా మనం ప్రీ ప్లాన్డ్గా బ్లాక్ చేసుకొని అక్కడ మనం బుకింగ్స్ అనేది చేసి పెడతాం అనమాట. అలాగే బస్ ఫెసిలిటీస్ కానివ్వండి, లేకపోతే మేనేజర్స్ కూడా ఏంటంటే ప్రతి బస్సులో కూడా ఒక మేనేజర్ అనేది వెళ్తారనమాట. సో గ్రూప్ టూర్లో ట్రావెల్ చేసినప్పుడు, లేదు ఒకవేళ ఇండివిజువల్గా ట్రావెల్ చేయాలనుకున్నా సరే ప్రతి గ్రూప్ని మనం మానిటర్ చేయడానికి సపరేట్ టీం అనేది ఉంటుందన్నమాట ఈ గ్రూప్స్తో పాటు. రైట్, మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. వరంగల్ నుంచి రాజేష్ గారు, నమస్తే అండి. మేడం నమస్తే అండి. రాజేష్ గారు కొంచెం గట్టిగా మాట్లాడతారా? మేడం నమస్తే అండి. నమస్తే అండి, జశ్వంత్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. సార్ నమస్తే అండి, నాకు ఒక 2 డౌట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ డైలీ కాశీ యాత్ర గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? దాని కాస్ట్ ఎట్లా ఉంటుంది? ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ వెళ్ళాలి అంటే, ప్లస్ ఈ చార్ధామ్కి ఒకవేళ వెళ్ళాలి అంటే ఆశ్రమ వాళ్ళకి ఎలాంటి కొంచెం సలహా చెప్తామండి ఈ 2 విషయాలు. సార్ ఈ డైలీ కాశీ యాత్ర అనేది మనం బై ఫ్లైట్ ఇస్తున్నాం సార్. ప్యాకేజ్ ఇది 3 nights 4 days ఉంటుంది. కాశీ, ప్రయాగ్రాజ్, అయోధ్య ఉంటుంది సార్. రైట్ జశ్వంత్ గారు, అయితే ఈ చార్ధామ్ యాత్రతో పాటు డివోషనల్ టూర్స్ ఏవేవి ఉంటాయి అన్నిటికీ కూడా మనం ప్రీ ప్లాన్డ్గా బుక్ చేసుకోవాల్సి ఉంటుందంటారా? ఎంత ముందుగా మనం బుక్ చేసుకోవాలి? ఎగ్జాక్ట్లీ అండి, ఇప్పుడు ప్రతి టూర్కి సంబంధించి కూడా ఒక ప్రొసీజర్ అనేది ఉంటుందన్నమాట. సో నార్మల్గా హాలిడే ప్యాకేజెస్ అయితే మనం షార్ట్ పీరియడ్లో బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. లేదు ఇప్పుడు చార్ధామ్ యాత్ర కానీ లేదా అమర్నాథ్ కానీ మనం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పర్టికులర్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. ఒక 2 months బిఫోర్ లేదా 45 days బిఫోర్ మనం ప్లానింగ్ అనేది చేసుకుంటే కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా చక్కగా మనం ఏర్పాటు చేసుకోవడానికి వీలుంటుందన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు మీరు అన్నారు ఈ చార్ధామ్ యాత్ర కానీ లేదంటే కాశీ యాత్ర కానీ ఇంకొకటి అమర్నాథ్ యాత్ర, సో ఇవన్నీ కూడా కొంచెం ఆ భక్తుడికి కళ ఎంత ఉంటుందో, అక్కడికి వెళ్ళాలి అనే కళ ఎట్లుంటుందో అది అంత కష్టతరమైంది అని కూడా చెప్తుంటారు. సో వచ్చే భక్తులకు కానీ టూరిస్టులకు కానీ మీరు ఆ రకంగా ఏదైనా గైడెన్స్ ఇస్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అన్న కోరిక వస్తే చాలండి, ఇబ్బంది ఏం లేదు. సో ఆర్వీ ట్రావెల్స్లో మనం లాస్ట్ 25 years నుంచి ఈ చార్ధామ్ యాత్ర అనేది కంటిన్యూస్గా రన్ చేస్తున్నాము. వచ్చేటువంటి పిలిగ్రిమ్స్ని ఎలా అంటే సొంత అమ్మా నాన్నలు ఎలా అయితే మేము యాత్ర చేస్తామో ఆ విధంగా ఈ యాత్ర అనేది ప్రతి ప్లేస్లో వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ చూసుకుంటూ వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ ఫుడ్ ఎలా తీసుకుంటున్నారు అనేది కంప్లీట్గా ఆ 13 days కేరింగ్ అనేది తీసుకుంటాం అనమాట. ఎందుకంటే వచ్చేటువంటి ప్రతి పిలిగ్రిమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొందరు సీనియర్ సిటిజన్స్ వస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్స్, ఎందుకంటే వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చేవాళ్ళు ఉంటారు, కొందరు జర్నీలో ఉన్నప్పుడు అంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఉండగానే వచ్చేవాళ్ళు ఉంటారు అనమాట. సో వాటన్నింటినీ బేస్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చాలా జాగ్రత్తగా చాలా క్షుణ్ణంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎలా వెళ్ళాలి ఏంటి అన్న దాని గురించి పూర్తి గైడెన్స్ తీసుకోవడం వల్లనే మనకి ఈ చార్ధామ్ యాత్ర అనేది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉందన్నమాట. రైట్, అలాగే ఈ చార్ధామ్ యాత్రకి వెళ్ళాలనుకున్న వాళ్ళకు అంటే పర్టికులర్గా అంటే
అంటే అసలు ఏమి చార్ధామ్ యాత్ర గురించి కానీ అమర్నాథ్ యాత్ర గురించి కానీ ఏ క్లూ లేని వాళ్ళు కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళకి పర్సనల్గా మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? చార్ధామ్ యాత్రకు సంబంధించి ప్లానింగ్ అంటే అండి కంప్లీట్గా అక్కడ మనం డిస్కస్ చేసినట్టుగా యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 ధామాలు మనం వెళ్ళడం అనేది అంత ఈజీ విషయం కాదండి. ఎందుకంటే ఇప్పుడు యమునోత్రికి వచ్చేసేసి 6 కిలోమీటర్స్ నడిచి కానీ డోలీ కానీ గుర్రం మీద కానీ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైతే వీటికి తగ్గట్టుగా వెళ్ళగలరో వాళ్ళే ఆ యాత్ర అనేది చేయగలరు అనమాట. ఎప్పుడైతే మనం గంగోత్రి వెళ్తామో నేరుగా బస్ అనేది వెళ్తుంది, లేదా వెహికల్స్ అనేది అప్ టు పాయింట్ వరకు వెళ్ళిపోతాయి. పాయింట్ దిగిన తర్వాత మనం కేవలం ఒక 1 కిలోమీటర్ మాత్రమే నడిచేది ఉంటుంది అనమాట. ఎప్పుడైతే కేదార్నాథ్ చూసుకుంటామో అక్కడ మనకు హెలికాప్టర్ ఫెసిలిటీ ఉంది, డోలీ ఉంది, లేదా గుర్రం ఉంది, లేదా ఒకవేళ నడిచి వెళ్ళాలనుకుంటే నడిచి వెళ్ళొచ్చు అనమాట. సేమ్ అలాగే ఇప్పుడు మనం బద్రీనాథ్ రీచ్ అవుతే కేవలం ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మన పార్కింగ్ ప్లేస్ నుంచి ఈ దర్శనాలు అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ 4 ధామాలు కూడా ఏంటంటే మనకు యమునోత్రి అండ్ కేదార్నాథ్ మాత్రమే కొద్దిగా రిస్కీగా ఉంటాయి. అక్కడ మనకు బస్ ఫెసిలిటీ వెళ్ళదు కాబట్టి కొద్ది దూరం మనం నడిచి కానీ లేకపోతే డోలీ గుర్రం మీద వెళ్ళి రావాల్సి ఉంటుంది. సో వీటన్నిటికీ మనం ప్రీ ప్లాన్డ్గా ముందుగానే రిజర్వ్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. రైట్. అలాగే అంటే ఈ చార్ధామ్ యాత్రకు వెళ్ళాలనుకున్న వారు, అంటే అసలు ఇంతవరకు వెళ్ళని వారు మీ సజెషన్గా అంటే ఏ ఏజ్ లోపు ఖచ్చితంగా చూస్తే బాగుంటుంది అని మీరు సజెస్ట్ చేస్తారు? అంటే ఫిట్నెస్ కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా, సో అలా మీరు ఏ టైప్ గైడెన్స్ ఇస్తారు? ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి అండి చాలామంది ఏంటంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో అప్పుడే వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. బట్ కానీ ఏంటంటే వాళ్ళకి ఆ వీలు ఉండదు. సో కాబట్టి చాలామంది ఈ చార్ధామ్ యాత్రకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఏంటంటే సీనియర్ సిటిజన్స్ లైక్ రిటైర్డ్ పీపుల్, వాళ్ళ లైఫ్ పీరియడ్ అంతా ఎంప్లాయ్మెంట్ అంతా అయిపోయిన తర్వాతే వాళ్ళు టూర్స్కి అనేది వెళ్ళాలనుకుంటుంటారు అనమాట. అలా కాకుండా కొందరు ఏంటంటే ఫ్యామిలీస్తోనే, ఎందుకంటే మనకి ఏప్రిల్ మేలో ఈ యాత్ర అనేది రన్ అవుతుంటుంది. సో ఆ టైంలో ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ స్కూల్స్ కాలేజెస్ అన్నిటికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీస్తో కూడా ఈ యాత్ర అనేది ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో ఈ చార్ధామ్ యాత్ర రెగ్యులర్గా మనం ఏమంటే గ్రూప్ టూర్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇలా కాకుండా ఈ చార్ధామ్ యాత్ర అనేది ఇండివిజువల్గా అంటే ఎవరైనా సరే ఒక ఫ్యామిలీ ఒక 4 మెంబర్స్ వెళ్ళాలనుకున్నా మనం సపరేట్ ఒక ఇన్నోవా కార్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. లేదు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 10 మెంబర్స్ వెళ్ళాలనుకుంటున్నారు, సపరేట్ ఒక అర్బానియా వెహికల్ కానీ టెంపో ట్రావెలర్ కానివ్వండి, కస్టమర్ ఇంట్రెస్ట్ ఎలా అయితే ఉంటుందో దాని ప్రకారం మనము కస్టమైజ్ అనేది చేస్తూ ఉంటాం. సో అలాగా ఈ చార్ధామ్ యాత్ర అనేది గ్రూప్స్తో మాత్రమే కాకుండా ఇండివిజువల్గా కూడా చాలామంది ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉంటారు అనమాట. సో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నా మనం వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ డేట్స్లో, ఎందుకంటే ఇప్పుడు మనం ఏప్రిల్ 20 నుంచి డైలీ బ్యాచెస్ ఉన్నాయి. సో ఆ బ్యాచెస్ కాకుండా వాళ్ళ పర్టికులర్ డేట్స్లో వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉండి పలానా బడ్జెట్లోనే మేము వెళ్ళి రావాలి అనుకున్నా సరే మనం ఈ యాత్ర అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్. మనకు ఒక కాలర్ ఉన్నారని కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి భీమ్సేన్ గారు, నమస్తే అండి. రైట్, కాల్ కట్ అయిందండి. అయితే ఇందాక మీరు చెప్తున్నారు ఇండివిజువల్గా కూడా వెళ్ళొచ్చు అని. అలా యూజువల్గా ఇండివిజువల్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, అంటే మీరు ఎలాంటి కేర్ ఇస్తారు వాళ్ళకి? ఇండివిజువల్గా వెళ్ళినా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి, కంప్లీట్ గైడెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు 4 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్న ఒక ఇన్నోవా కార్లో వాళ్ళు ఢిల్లీలో దిగారు, ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్తే అక్కడ మా బేస్ మేనేజర్ వాళ్ళతో మీట్ అవుతారు. సో వాళ్ళు అక్కడ ఏ ప్లేసెస్ చూడాలి, ఎన్ని నైట్స్ ఉంటున్నారు, వాళ్ళకు పూర్తి డీటెయిల్స్ అనేది వాళ్ళకి అందించేస్తారు. దాని తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ యమునోత్రికి వెళ్తారు. సో యమునోత్రిలో బేస్ మేనేజర్ ఎవరున్నారు వాళ్ళ నెంబర్స్ అన్ని కూడా ముందుగానే ఇచ్చేసేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటారు, సో అక్కడ వాళ్ళు ఏమేమి చేయాలి అన్నది అక్కడ ఉన్నటువంటి బేస్ మేనేజర్ అలాగే స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా మా బేస్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేర్ తీసుకుంటూ ఉంటారు అనమాట. అండ్ వన్స్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే అక్కడ ప్రతి చోట కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు కేర్ తీసుకుంటూనే ఉంటారు. అంటే ఎక్కడ ఎవరు కూడా మిస్ అయ్యే ఛాన్స్ కానీ లేదంటే ఏదైనా తెలియంది తెలుసుకోవాలి అంటే కూడా గైడెన్స్ ఇవ్వడానికి మీరు అవైలబుల్గా ఉంటారంటున్నారా? ఎగ్జాక్ట్లీ అండి. ప్రతి బేస్లో కూడా ఒక సీనియర్ మేనేజర్ ఉంటారు. సో ఆయన అక్కడ ఏవైతే ప్లేసెస్ వీళ్ళు చూడాలనుకుంటున్నారో ఏంటి అనేసి టూర్ మేనేజర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఇంకా వారికి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా క్లారిటీ అనేది ఇస్తారు. అలాగే అక్కడ లోకల్గా ఏవైనా ప్లేసెస్ చూడాలనుకున్నా సరే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఆ మేనేజర్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారనమాట. రైట్. అలాగే ఈ చార్ధామ్ యాత్ర కాకుండా డివోషనల్ టూర్స్ అసలు జనరల్గా ఏవేవి వెళ్ళొచ్చు, ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ ఏవి ప్లాన్ చేసుకోవచ్చు అంటారు? సమ్మర్కి సంబంధించి మనం డివోషనల్ టూర్ చూసుకుంటే అమర్నాథ్ టూర్ మనకు రాబోతున్న జూన్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి కైలాష్ మానసరోవర్ యాత్ర కూడా ఇదే పీరియడ్లోనే వెళ్తాం అనమాట. లైక్ మే ఎండింగ్ నుంచి మన దగ్గర బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి అనమాట. మేలో ఒక బ్యాచ్ ఉంది, జూన్లో ఒక బ్యాచ్ ఉంది, అలాగే జూలైలో కూడా ఉందన్నమాట. ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర కూడా ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉన్నారనుకుంటే
మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే ఎవరైతే పిలిగ్రిమ్స్ వెళ్ళాలనుకుంటున్నారో ఈ యాత్రకు సంబంధించి ఉన్నటువంటి ట్రావెల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తారనమాట. అండ్ ఈ సమ్మర్లో స్పెషల్గా ఇంటర్నేషనల్ టూర్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకు అంటే ఏ డెస్టినేషన్ ప్లాన్స్ ఎలా ఉంటాయి, ఎన్నెన్ని ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి అంటారు? ఇంటర్నేషనల్ సంబంధించి చూసుకుంటే మన దగ్గర ప్యాకేజెస్ ఆల్మోస్ట్ ఆల్ ఈ సమ్మర్లో మనం సింగపూర్, మలేషియాకి సంబంధించి ఫిక్స్డ్ డిపార్చర్స్ ఉన్నాయి, విత్ క్రూజ్ ఉన్నాయి, వితౌట్ క్రూజ్ ఉన్నాయండి. అలాగే యూరప్కి సంబంధించి కూడా మన దగ్గర బ్యాచెస్ అనేది ఉన్నాయి. అలాగే జపాన్ టూర్స్ ఉన్నాయి, కంబోడియా, వియత్నాం ఉన్నాయి. శ్రీలంక అనేది ఎవ్రీ మంత్ మనకు రన్ అవుతూనే ఉందన్నమాట ఫిక్స్డ్ డిపార్చర్ కింద. అలాగే సమ్మర్లో కూడా ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్ కూడా మన ప్లానింగ్ ఉంది. సో ఎవరైనా సరే డొమెస్టిక్ టూర్స్ కానీ ఇంటర్నేషనల్ టూర్స్ గురించి కానీ క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేశారంటే వాళ్ళు క్లియర్ డీటెయిల్స్ అందిస్తారు. అలాగే ఆ టూర్కి సంబంధించినటువంటి ట్రావెల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడించి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఫుల్ క్లారిటీ అనేది ఇస్తారనమాట. రైట్, ఒక కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి వెంగయ్య గారు, నమస్తే అండి. హలో వెంగయ్య గారు, నమస్తే అండి. నమస్తే అండి. జశ్వంత్ గారు ఉన్నారు, మాట్లాడండి మీ డౌట్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇది ఇప్పుడు 3 days ఈ కాశీ, ప్రయాగరాజ్, అయోధ్య ఉంది కదా సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. సార్ ఈ కాశీ, ప్రయాగరాజ్, అయోధ్య అన్నది 3 nights 4 days యాత్ర సార్. ఇది ఆల్మోస్ట్ ఆల్ ప్రతిరోజు రన్ అవుతుంది, విత్ ఫ్లైట్స్తోనే ఇస్తున్నాం సార్ అన్ని ఫెసిలిటీస్తో పాటు. రైట్ జశ్వంత్ గారు, అయితే ఈ చార్ధామ్ గురించి ప్రతి ఒక్క టూరిస్ట్కి లేదంటే పిలిగ్రిమ్కి ఎలాంటి డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ అన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. రైట్, చూసారు కదా, ఇది వాళ్ళ ట్రావెల్ డైరీ. కీప్ వాచింగ్ అండ్